తమ స్వార్థం కోసం రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టిన పార్టీలు, రాష్ట్ర ద్రోహుల పార్టీలు, మరికొందరు ప్రజల చేతుల్లో చిత్తుగా ఓడిపోయిన పార్టీలు, ఓడిపోయిన వ్యక్తులు. ఇటువంటి వారందరూ కూడా మనకు పోటీగా అటువైపున ఉన్నారు. మనం 5 కోట్ల ప్రజల అండదండలతో ఇంటింటికి మంచి చేసి మనం ఈరోజు సిద్ధమని అంటా ఉంటే వారి వెనుక ప్రజలు లేరు కాబట్టి, చేసిన మంచి చెప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి, అరడజన్ పార్టీలతో, అరడజన్ ఎల్లో మీడియా సంస్థలతో, పొత్తులతోనూ, ఎత్తులతోనూ, జిత్తులతోనూ ఎక్కే గుమ్మం దిగే గుమ్మంగా వారు రాజకీయం నడుపుతా ఉన్నారు. ఒకప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి మాటలు వచ్చేటివి. జాతీయ రాజకీయాలను తానే ఏలానని, స్టీరింగ్ కమిటీ చక్రం తానే తిప్పానని, ప్రధానుల్ని, రాష్ట్రపతుల్ని తానే నిర్ణయించానని ఒకప్పుడు ఇదే చంద్రబాబు ఊదరగొట్టేవాడు. ఈ రోజున ఏపీలో మనందరి ప్రభుత్వం చేసిన ఇంటింటి అభివృద్ధి వల్ల, ఇంటింటికి చేసిన మంచి వల్ల మనకున్న ప్రజాబలం ముందు నిలబడలేక, మనతో నేరుగా తలబడలేక, ఏపీలో తన సైకిల్ చక్రం తిరగటం లేదని ఢిల్లీకి వెళ్లి దత్తపుత్రుడితో కలిసి పడిగాపులు కాసి ఢిల్లీలో మోకరిల్లుతా ఉన్న పరిస్థితులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కేవలం జగన్ ఒకడు ఇటువైపున. జగన్ వల్ల మంచి జరగకపోయిందంటే ప్రతి ఇంటికి, జగన్ గన తన మేనిఫెస్టోలో చెప్పిందంతా కూడా తాను చేయకపోయిందంటే, జగన్ అనే ఒకే ఒక్కడు చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించకుండా పోయింటే, చంద్రబాబు నాయుడు గారు ఇన్ని పొత్తుల కోసం ఎందుకు పాకులాడుతా ఉన్నాడు? ఇంతమందితో పొత్తుల కోసం ఎందుకు అగసాట్లు పడతా ఉన్నాడు? ఎందుకు ఢిల్లీ దాకా వెళ్ళి అక్కడ మోకరిల్లుతా ఉన్నాడు? దీనికి కారణం చిత్తశుద్ధితో, నిజాయితీతో మనం చేసిన మంచి. బాపట్లలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా మాటలు మాట్లాడారు కాబట్టి 2-3 చిన్న వీడియో క్లిప్స్గా రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాను. మొదటగా అదేంటంటే, నేరుగా తలపడే దమ్ము లేక ఢిల్లీలో పొత్తులు. జగన్ పేరు చెప్తే గుండెల్లో రైళ్లు, అందుకనే ఢిల్లీలో గడప గడపకి. అసలు నీకు 175, 175 అనుకున్న తర్వాత ఎవరెవరితో పొత్తులు పెట్టుకుంటే నీకెందుకు? ఆ సభలో నువ్వు మాట్లాడాల్సింది నేను ఇది చేశాను, ఇది చేస్తానని. నీకు మాట్లాడితే దత్తపుత్రుడు అనుకుని పవన్ కళ్యాణ్ గారిని తలంచుకోకుండా నీకు దినం లేదు. అదేదో యేసుప్రభుని తలుచుకున్నా కొద్దిగా పుణ్యమైన వచ్చేది నీకు. ఢిల్లీలో పొత్తులు దాని గురించి కాదు. ఢిల్లీలో పొత్తులు నువ్వు ఇక్కడ అధర్మాలు, అక్రమాలు చేస్తున్నావు కాబట్టి, నువ్వు నిజాయితీగా ఎన్నికలు చేసేటట్టయితే, పంచాయతీ ఎన్నికలు నిజంగా జరిపేటట్టయితే నీకు 90% ఫ్లాప్ అయిపోయాడు. పంచాయతీ ఎన్నికలు నీ గుండాయిజం, నీ రౌడీయిజం, రాయలసీమ కడప ఫ్యాక్షనిజం చూపించబట్టే కదా ప్రాబ్లం వచ్చింది. వాటి నుంచి తట్టుకొని నిలబడడానికని చెప్పి తప్ప, మా ఇక్కడ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి, రిస్టోర్ చేయడానికి మాత్రమే పొత్తులు, అంతేగాని అధికారం గురించి కాదు. కాబట్టి ఇది కొద్దిగా గుర్తుంచుకోవడం మంచిది. ఈరోజు బాపట్ల సభలో జగన్ ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేస్తాడని అనుకున్నాను మినిమం, ఎందుకంటే క్యాంపెయినింగ్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. కానీ నా మేనిఫెస్టో తర్వాత రిలీజ్ చేస్తానంటాడు. ఎందుకు? మీకు కూటమి లేదు, పొత్తులు లేవు కదా. నీ మేనిఫెస్టో చేయడానికి 100 మంది మార్పులు ఉన్నారు, స్టోరీలు రాసే సజ్జలు ఉన్నారు, రకరకాల ఉన్నారు కదా. 200 మంది, 200 మందిని, 300 మందిని అడ్వైజర్లు పెట్టుకున్నావు కదా. మేనిఫెస్టో సరిగ్గా తయారు చేసుకోలేకపోవా, ఇవాళ రిలీజ్ చేయలేకపోవా. ఎందుకు రిలీజ్ చేయలేదంటే, అవతల వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత దానికి 1-2 యాడ్ చేసి పడదామన్నా నీ దురాలోచన. అది మంచి ఆలోచన కాదు. కానీ మేనిఫెస్టో పెట్టే ముందు నువ్వు ఇంకా ఆలోచించాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి, తర్వాత వీడియోలో చెప్తా.